हिंदुस्तान का पानी केवल हिंदुस्तान के प्रजा के लिए है और हिंदुस्तान का पानी हिंदुस्तान के किसान के लिए है. టైం నువ్వు డిసైడ్ చేసుకో, ప్లేస్ నువ్వు డిసైడ్ చేసుకో, శత్రు మాత్రం పుచ్చలు వేసుకోవాలని అన్నాడు. ఆ వెంటిలేటర్ ఉంటుంది చూడు ఒకటి, ఆ వెంటిలేటర్లకి మిజైల్ పెట్టి పేల్చి పడదోపిరు. భారత్ సరికొత్త స్పేస్ స్టేషన్ కూడా మొదలెడుతుంది. మీరు చూడుండ్రు, మీరే సాక్షులు అవుతారు. భారత్ తన సొంత సెమీ కండక్టర్లు తయారు చేసుడే కాకుండా ప్రపంచ దేశాలకు ఒక ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఇక వాడు అయ్యకు భయపడడం, ఇక సీదా పుచ్చలు పగలగొడతాము. ట్రంప్ ని డైరెక్ట్ గా ఒక థ్రెట్, ఒక మెసేజ్ ఇచ్చిండు. బిడ్డా అగ్రికల్చర్ లా, ఫార్మా సెక్టర్లలో ఏలు పెడతానంటే మోడీ బీచ్ మే హై. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రకు. యావత్ భారతావనికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇవాళ దేశ ప్రధాని దేశ్కా లాల్ ఎర్రకోట మీద నుంచి, లాల్ కిలా నుంచి మన తిరంగాని, ఆకాశంలో ఎగురుతున్న తిరంగాని చూసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నా భూతో నా భవిష్యత్, ఇవాళ భరతమాత తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఆ తిరంగా ఇవాళ గాలిలో ఎగురుతుంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ తిరంగా ఎగురుతున్నప్పుడు సాక్షాత్తు పరమేశ్వరులు, ఇన్ఫ్యాక్ట్ గరుడ వాహనం మీద సాక్షాత్తు ఆ నీలమేఘ శ్యాముడే ఇవాళ 2 MI హెలికాప్టర్లు తీసుకొని వచ్చి పూలవర్షం నా తిరంగా మీద వేసిపోయినట్టు ఒక చిన్న అనుభూతి కలిగింది ఫ్రెండ్స్. నేను ఇలా ఆ శ్రీమన్నారాయణుడిని ఎందుకు తలుసుకున్నానంటే, ఎప్పుడైతే ఆ హెలికాప్టర్లల్లో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కిందికి ఇట్లా యాలాడుతూ వచ్చిందో, ఆ సీన్ నిజంగా చెప్పాలనంటే నా భూతో నా భవిష్యత్. ఇవాళ ప్రతిసారి పూలవర్షం జరుగుతుంది ఆ తిరంగా మీద. అదేదో ఇవాళ ఒక కొత్త అనుభూతి. నిజంగా చెప్పాలనంటే చెప్పలేని ఒక భావన, భావోద్వేగానికి, ప్రతి భారతీయుణ్ణి భావోద్వేగానికి గురి చేసే ఒక కొత్త భావన. ఆపరేషన్ సింధూర్ అని అనిపించింది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తన వాహనం గరుడు మీద వచ్చినట్టే అనిపించింది. థ్యాంక్స్ టు ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ who has made this event memorable for every Indian. And coming to the చిట్టా, నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడినరో అనే దాని మీద మనం డీకోడ్ చేసి మాట్లాడితే, ఆయన మాట్లాడుకుంటా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మాట్లాడిండు. ఫస్ట్ మాట్లాడి ఆపరేషన్ సింధూర్ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ, కాంపిటెన్సీ ఇవాళ ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డదని అన్నట్టు మాట్లాడాడు. ఇవాళ వార్ ఎట్లాంటిదైనా ఫ్రెండ్స్, ఏ రకమైన వార్ అయినా భారత్ సంసిద్ధంగా ఉన్నది. బిడ్డా, భారత్ని గెలకడం అని అంటే నీ కొరివి నువ్వు పెట్టుకోవడమే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నీ బొందల గడ్డలలో నువ్వే మూలలు కొట్టుకునుడే అని అన్నట్టు క్లియర్ కట్గా ఆపరేషన్ సింధూర్ చూపించింది ఫ్రెండ్స్. ఇలా దేశ ప్రధాని మాటలలో కాదు, చేతలలో కూడా ఆపరేషన్ సింధూర్ ఎంత భయంకరంగా ఉంటుందో, శత్రు భయంకరంగా ఉంటుందో మనం ఎన్నోసార్లు పలుసార్లు ఇదే ఛానల్గా మీరే సాక్షులై చూసిండ్రు. ఆపరేషన్ సింధూర్ కేపబిలిటీ మాట్లాడిన తర్వాత నారీ శక్తిని ఉద్దేశించి మాట్లాడిండు. ఇలా నారీ శక్తి, భరతమాత ముద్దు బిడ్డలు, అమ్మలు కన్నా అమ్మలు, మన మాతృమూర్తులు, నారీ శక్తి, మహిళల గురించి మాట్లాడుకుంటా ఆయన పలు కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నాం, ఇలా భారత్ యొక్క ఏమంటారు కాంపిటెన్సీ పెంచుట్లో కూడా నారీ శక్తి మన ప్రోద్బలం ఎంత ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ భారత్ యొక్క బలం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ కూడా ఎట్లా చూపించింది, దానికి ఆత్మనిర్భర్ భారత్ ఏ రకంగా ఉన్నది అని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ మీద కూడా ఆయన మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే, కేవలం ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒక ప్రాజెక్టును ఉద్దేశించి ఉండొద్దు ఫ్రెండ్స్. ఇట్ షుడ్ బి సంథింగ్ రిలేటెడ్ టు ఆన్ ఎ పర్సనల్ అజెండా యాజ్ వెల్. అంటే మన పర్సనాలిటీ కూడా ఆత్మనిర్భరత అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి వెనకటికి మనము ఆన్ మీద డిపెండెన్సీ, ఈయన మీద డిపెండెన్సీ, ఈ వస్తువు మీద డిపెండెన్సీ, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద డిపెండెన్సీ పెట్టుకున్నాం. ఇది రాను నిర్భరత అనేది బంద్ చేసి ఆత్మనిర్భరత పెంచుకున్నాం. దాని సంకల్ప బలమే ఇవాళ మన ప్రపంచానికి ఆశ్చర్యం చేసేటట్టు చేసింది ఆపరేషన్ సింధూర్. శత్రు భయంకరమైంది మన భారత్ అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం చెప్పిన అదొక వస్తువుకే కాకుండా మన సెల్ఫ్ రియలైజేషన్లో కూడా ఆత్మనిర్భర్ భారత్ ఉండాలా అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన అది మాట్లాడుకుంటా ఇంకొక టాపిక్ తీసిండు. చిట్టా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, నేను సమ్అప్ చేయడానికి ట్రై చేస్తా. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడేమనంటే, ఎవడైతే రక్తపాతం సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడో నా భారత్లో వాడికి నీళ్ళేంది చూడరా భయ్ అని చెప్పి మాట్లాడాడు. ఏడైతే రక్తం పారిస్తుందో ఆడ నీళ్లు మేము ఇయ్యం.
हिंदुस्तान का पानी केवल हिंदुस्तान के प्रजा के लिए है और हिंदुस्तान का पानी हिंदुस्तान के किसान के लिए है అని చెప్పి మాట్లాడిండు. ఈ నీళ్లు భారత్లో ఉండే నీళ్లు కేవలం భారతీయులై, ఇంకా నిజంగా చెప్పాలంటే భారత్ యొక్క రైతులై అని చెప్పి గర్వంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుకుంటే ఏమన్నాడంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రైతులది చాలా కీలక పాత్ర ఉండే. అప్పుడు మన దగ్గర ఆత్మనిర్భరత లేకుండే, ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ మనకు నిజంగా కరెక్ట్గా లేకుండే, అప్పట్లో ఫుడ్ సప్లై చైనే కరెక్ట్గా లేకుండే. ఆ టైంలో వాళ్ళు సంకల్పం కట్టుకొని ఒక బలమై భారతదేశానికి పండించి మనకు అందరికి అన్నం పెట్టి గొయ్యాల భారత్ని ఈ లెవెల్కి తీసుకొచ్చిరనంటే అందులో రైతుల పాత్ర చాలా కీలకం అని చెప్పి రైతులను పొగిడిండు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే ఇవాళ ఆపరేషన్ సింధూర్ కంప్లీట్గా ప్రపంచ స్థాయిలో ఒక ఎగ్జాంపుల్ అయింది. ఏందనంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, భారత రక్షక బలగాలకు ఒకరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎంత శత్రు భయంకరమవుతుందో అని అన్న చూపించిండ్రు. టైం నువ్వు డిసైడ్ చేసుకో, ప్లేస్ నువ్వు డిసైడ్ చేసుకో, డే నువ్వే డిసైడ్ చేసుకో, ఏ శస్త్రం వాడతావా, శాస్త్రం వాడతావా, లేకపోతే ఏ అస్త్రాన్ని నువ్వు ఆవాహనం చేస్తావా, నేను అడగా, శత్రు మాత్రం పుచ్చలు లేచిపోవాలా అని అన్నాడు. ఫ్రెండ్స్, నేను ప్రతిసారి ఆపరేషన్ సింధూర్ వచ్చినప్పుడు భావోద్వేగం ఎందుకు అవుతానంటే, నూర్కా బేస్లో ఎప్పుడైతే మనం న్యూక్లియర్ ఫెసిలిటీని పేల్చినాం చూడు, ఆ పేల్చుడు అనేది పోరగల మజాక్ కాదు, అది ఒక బంకర్ ఫెసిలిటీ. ఆ బంకర్ ఫెసిలిటీని కూడా భారత్ పేల్చిందని అంటే జస్ట్ ఇమాజిన్ చేయరు భారత్ కాంపిటెన్సీ. మన రక్షక బలగాల కాళ్ళు మొక్కి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా తక్కువనే వాళ్ళ ఆలోచనకు, వాళ్ళ సంకల్ప బలానికి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రెసిషన్ స్ట్రైక్కి. ఎందుకు చెప్పాలా ఫ్రెండ్స్, ఆ బంకర్లో ఉన్నది కేవలం 45 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్ ఒక వెంటిలేటర్ హోల్ ఉండే వెంటిలేషన్కి. ఆ వెంటిలేటర్ హోల్లో కొట్టిరు బ్రహ్మోస్ని. ఆ వెంటిలేటర్ హోల్లో ప్రిసిషన్ అంటే ఆ 45 సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుందా గింత అంత ఉంటుంది అది. ఆ వెంటిలేటర్ ఉంటుంది చూడు ఒకటి, ఆ వెంటిలేటర్లకి బెజైల్ పెట్టి పేల్చి పడదొప్పిర్రు. అది ఇలా ఆపరేషనల్ లేకుండా చేసిరని అంటే నేనన్న మాటలు కావు ఇవి. జీడి బక్షి గారే మాట్లాడినరు, మేజర్ జనరల్ జీడి బక్షి గారే మాట్లాడిరు ఈ మాటలు. సోల్జర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం అని చెప్పి చెప్పిండ్రు. దేశ ప్రధాని ఎర్రకోట మీదికేని ఎర్రినా కొడుకులకు అందరికి ఒక హెచ్చరిక జారీ చేసిండు. ఏమన్నా అన్నాడంటే, ఎవడెవడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీలు భారత్లో చేస్తానంటాడో, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీలకు ఎవడన్నా మద్దతు తెలుపుతా అని చెప్పి ఆశిస్తాడో, లేకపోతే చేయాలని ప్రయత్నిస్తాడో, వాడిని కూడా మేము టెర్రరిస్ట్ లెక్కనే ట్రీట్ చేస్తాం, వాడికి కూడా అదే శిక్ష ఉంటుంది అని చెప్పి భారత్ యొక్క ఏది మన ఈ శాటిలైట్స్ ఏవైతే లాంచ్ చేసినాం కదా, దాని మీద చాలాసేపు మాట్లాడిండు. మన లేటెస్ట్గా ఒక మన ఇండియానే స్పేస్లోకి పోయిండు. ఆయన పేరు తీసుకొని కూడా చాలా ఆనందపడ్డాడు. ఆయన కొన్ని రోజులలో ఇండియాకు కూడా వస్తున్నాడు అని చెప్పిండు. ఇస్రో చేస్తున్న ప్రాజెక్టులని ఆయన పొగిడి కొనియాడిండు. ఇన్ఫ్యాక్ట్ చాలా గర్వపడ్డాడు. భారతీయులకు కూడా అది గర్వం అని చెప్పిండు. 300 స్టార్టప్లు శాటిలైట్ మిషన్ మీద పనిచేస్తున్నాయనంటే ఇది మనందరికీ గర్వకారణం కదా అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన భారత్ స్పేస్ మిషన్ మీద మాట్లాడుకుంటా భారత్ సరికొత్త స్పేస్ స్టేషన్ కూడా మొదలెడుతుంది, మీరు చూడుండ్రు, మీరే సాక్షులు అవుతారు, రాని ప్రాజెక్ట్కి భారత్ ఒక కొత్త స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్కి ఆహ్వానం పలికింది అని చెప్పి దేశ ప్రధాని మాట్లాడాడు. ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే, మన నారీ శక్తిని ఉద్దేశించి మాట్లాడుకుంటూ నమో డ్రోన్ దీదీల గురించి మాట్లాడుకుంటూ, కరోడ్పతి దీదీల గురించి మాట్లాడుకుంటూ, మనం 3 లక్షల కరోడ్పతి దీదీలను పెట్టుకున్నాము, మహిళలను కరోడ్పతి చేయాలన్న లక్ష్యంతో మనం ముంగటికి పోయినాము. ఇవాళ 3 లక్షల 2 లక్షల ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయినాము అని అంటే, లక్పతి దీదియో కరోడ్పతి దీదియో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్మోస్ట్ ఈ టార్గెట్ మనం రీచ్ అవుతున్నాము, 2 లక్షల వరకు వచ్చినాము, అచీవ్ అయినాము అని చెప్పిండు. ఇది మాట్లాడుకుంటా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద మాట్లాడిండు. వెనకటికి మనం ఆ దేశం ఇస్తుందా ఈ దేశం ఇస్తామా అనేది నిర్భరత కాకుండా, డిపెండెన్సీ కాకుండా, భారత్ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన స్పీచ్ నేను కరెక్ట్గా ఇన్నుంటే, ఈ ఇయర్ ఎండ్ వల్ల ఆర్ మ్యాక్సిమం బై నెక్స్ట్ ఇయర్ భారత్ తన సొంత సెమీ కండక్టర్లు తయారు చేసుడే కాకుండా ప్రపంచ దేశాలకు ఒక ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది అని చెప్పి గర్వంగా మాట్లాడిండు. ఈ నిజంగా చెప్పాలని అంటే ఒక భారత్ మాతాకి జై అని ఒక కమెంట్ ఖచ్చితంగా ఈ టాపిక్లో మన కొందరికి ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దిస్ ఈస్ ది యాక్చువల్ పవర్ ఆఫ్ ది వరల్డ్ టుడే. తర్వాత ఆయన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ల గురించి మాట్లాడిండు. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో దేశానికి ఆయన మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 న్యూక్లియర్ ప్లాంట్లు దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. దానికి తగ్గ అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం, భారత్ని ఈ రకంగా ముంగటికి తీసుకుపోతాము కూడా చెప్పిండు. ఆయన చెప్పి ఏమన్నానంటే, ఇక ఎవడ అయ్యాక భయపడము, ఇక ఎవడన్నా వచ్చి బాంబుతో భయపడిస్తా, న్యూక్లియర్ బాంబు వేస్తా, బొంగేస్తా, ఇవన్నీ పక్కకు పెట్టుర్రా బైక్, ఇవన్నీ నడవయిగా సీదా పుచ్చలు పగల కొడతాము,
ఇక మా దగ్గర పటాకాలు ఏం లేవు అని చెప్పి చెప్తూ ఆయన మాట్లాడిండు. ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే భారత్ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడిండు. ఆల్మోస్ట్ 30 కంట్రీస్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. 270 బిలియన్ 76 బిలియన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లాస్ట్ టైమే మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్, నాకు ఇప్పుడు కరెక్ట్గా గుర్తులేదు. ఇంత పెద్ద ట్రాన్సాక్షన్స్ అసలు భారత్లో ఇట్లా జరగగలుగుతుంది అని అన్నారు. అది కూడా లైవ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఇది పొరగల్ల మజాక్ కాదు, ఇది భారత్ అని ఆయన చెప్పిండు. ఆయన మన ఏమన్నాడంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ యువ వికసిత్ భారత్ సంథింగ్ లైక్ దాట్ ఏదో ప్రోగ్రామ్ కింద 1,00,000 కోట్ల నిధిని పెట్టినాము. మన ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో వాళ్ళ ఏదో 3 లక్షల మంది బెనిఫిట్ అవుతారు అని చెప్పిండ్రు. 3 లక్షల మందో 3 కోట్ల మందో దీనికి బెనిఫిట్ అవుతారు అని చెప్పిండ్రు. 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్కి రాగానే ఇస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఎంప్లాయర్లకు కూడా మేము ఒక ఇన్సెంటివ్ స్కీమ్ పెడతాము అని చెప్పిండు. మీకు నాకు ఫేవరెట్ అయిన టాపిక్, ట్రంప్ని డైరెక్ట్గా ఒక థ్రెట్, ఒక మెసేజ్ ఇచ్చిండు. బిడ్డా నువ్వు దోస్తు అనుకుంటా ద్రోహం చేస్తానంటే, మిత్రద్రోహం చేస్తానంటే కోష్ కారం పెడతా, చీరి చింతపండు పెడతా బిడ్డ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇచ్చిండు, హెచ్చరిక జారీ చేసిండు. నువ్వు గిట్లా మా దేశానికి ఉత్పత్తుల దగ్గరకు వస్తే, డైరీ టెక్నాలజీ ఆర్నా రైతుల దగ్గరకు వస్తే, అగ్రికల్చర్లో ఫార్మా సెక్టర్లలో ఏలు పెడతానంటే మోడీ బీచ్ మే హే సమజ్నేకి కోషిష్ కర్ ట్రంప్ అని చెప్పి చెప్పిండు. నాకు తెలిసి ఈ హెచ్చరిక తాత ట్రంప్కి సరిపోతుందని చెప్పి నేను మాట్లాడుతున్నా. మోదీ గారు మొత్తం ఆల్మోస్ట్ 1.5 అవర్ మాట్లాడిండు అనుకుంటా. అందులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కూడా ఆయన కొనియాడిండు, పొగిడిండు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంఘ్ని ఆయన నిజంగా చెప్పాలనంటే గర్వకారణం దేశానికి అని చెప్పి మాట్లాడిండు. ఇది ఆనందదాయకం, ఈ అనుభూతి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ అని చెప్పి మన నరేంద్ర మోదీ గారు మాట్లాడినరు. భారత్ యొక్క కల్చరల్ హెరిటేజ్ మీద ఆయన మాట్లాడిండు. మన కల్చరల్ హెరిటేజ్ G20 సుమిత్ ఎక్సెట్రా మనం ఏ రకంగా చేసినాం అని చెప్పి మాట్లాడుతూ మన కుంభ్ మేళా గురించి తీసుకున్నాడు. అసలు ఎవరైనా కల్పన కూడా చేయరు అట్లాంటి ప్రోగ్రాం అది. అట్లాంటి ప్రోగ్రాం అంతమంది జనాభాతో మనము మహాకుంభ్ చేసుకున్నాం అని అంటే పోరగల మజాక్ కాదు. ప్రపంచమే ఇవాళ ఆశ్చర్యపోయింది అని చెప్పి మన భారత్ యొక్క సనాతన రూట్స్ని ఆయన కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆయన మాట్లాడిన ప్రతి మాటలల్లో సనాతన ధర్మం అనేది నిజంగా చెప్పాలంటే క్లియర్ కట్గా కనబడ్డది. ఆరెంజ్ పగడి, వైట్ కుర్తా విత్ సమ్వాట్ సెమీ ఆరెంజ్ వాస్కోట్ వేసుకొని వచ్చి లాల్ కిలాకేని దేశ్ కా లాల్ మాట్లాడుతుంటే దద్దరిల్లింది. ఆయన ఏమన్నాడంటే దీపావళికి ఒక పెద్ద ధమాకా ఉంటుంది, కొత్త జిఎస్టీ రిఫార్మ్స్ కూడా తీసుకొని వస్తుంది, సో ఇది చాలామందికి బెనిఫిట్ చేస్తుంది అని చెప్పి ఒక శుభవార్త కూడా చెప్పిండ్రు. ఆయన ఏమన్నాడంటే త్వరలో మీరు ఒక కొత్త ఆనందం కూడా చూడబోతారు, ఆర్మీకి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అని చెప్పి ప్రపంచ దేశాలల్లో ఎవరైతే మన భారత్ శత్రువులు ఉన్నారో వాళ్ళకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిండు. బిడ్డ ఇక ఈసారి అయితే ఊకునేది లేదు, అన్ని పక్కకు పెడతాం. పంచశీల పథకాలు పెట్టుకొని మీరు ఏదో పైజామా వేసుకొని కూర్చున్నారు చూడు, ఆ పైజామా కూడా ఊడవీకి మీ పుచ్చలు వలగొడతామని చెప్పి ఇండైరెక్ట్గా ఆర్మీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్మీకి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి సుదర్శన చక్ర వర్జన్ 2.0 మీరు ఆల్రెడీ చూసిరు ఆపరేషన్ సింధూర్లా. ఇప్పుడు సుదర్శన చక్ర ఇంకో కొత్త చూస్తారు. మేము ఆ సనాతన రూట్స్ని కనెక్ట్ అవుతున్నామని చెప్పి నేను కృష్ణ భక్తుణ్ణి. ఆ శ్రీకృష్ణుడు వాడిన సుదర్శన చక్రం నాకు ఎప్పుడు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఎట్లయితే జయద్రథుని సంపనీకే సూర్యుడిని సుదర్శన చక్రంతో ఇట్లా గ్రహణంలాగా తీసుకొని వచ్చి మళ్ళీ అప్పుడే ఆ చక్రాన్ని తీయంగానే జయద్రథుణ్ణి అర్జునుడు చంపిండు కదా, ఆ రకంగా సుదర్శన చక్రం పనిచేసేటట్టు మేము ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటున్నాము. భారత్ కొత్త అడుగులేస్తున్నది అని చెప్పి నాకు ప్రతి 148 కోట్ల భారతీయుల ఆశీర్వాదం కావాలా, మీ ఆశీర్వాదమే నాకు ఆరాధన అని చెప్పి మాట్లాడిండు. దేశ్ కా లాల్ కిలా సే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భారత్ మాతా కీ జై.